జిల్లాలో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడంతో పాటు పలు దేశాల్లోని సర్క్యులర్ పార్కులను పరిశీలించాలి అని సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులు స్పష్టం చేశారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నగరపాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ సమర్థంగా అమలు చేయగలిగితే జీఎస్డీపీకి ఏడాదికి అదనంగా 15,000 కోట్ల జత చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో పాటు 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.